ఓం నమ శివాయ. జనవరి 29వ తేదీన అమావాస్య అనేది వస్తుంది. ఈ అమావాస్య అనేది ఎంతో విశిష్టతమైన అమావాస్యగా చెప్పబడుతుంది. ఈ అమావాస్యని చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య లేదా పుష్య అమావాస్య అని అంటారు. మరి ఈ అమావాస్య రోజు ఎన్నో ప్రయోజనాలు ఉండబోతున్నాయి. కాబట్టి ఈ అమావాస్య రోజు మనము చేయవలసిన పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి, అవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసే ముందు ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అదేవిధంగా వీడియోకు ఒక లైక్ చేయండి. మీ ఇష్టమైన దేవుడి యొక్క పేరుని కామెంట్గా చేయండి. ఇక ఈ అమావాస్య రోజు మనం చేయవలసిన పనులు ఏమిటంటే, ఉదయాన్నే లేచి ఇంటి ముందు శుభ్రం చేసి అష్టాదళ ముగ్గును వేసుకోవాలి. లక్ష్మీదేవికి శుభ్రము అంటే చాలా ఇష్టం కాబట్టి మనము ఖచ్చితంగా ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వేసుకోవాలి. ఇక మనము స్నానం చేసేటప్పుడు ఈరోజు ఖచ్చితంగా అమావాస్య రోజు తలస్నానం చేయాలి. ఈ తలస్నానం చేసేటప్పుడు మనకి ఎన్నో పనులు చేస్తూ ఉన్నా, చాలామందికి ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఎన్నో అడ్డంకులు అనేవి వస్తూ ఉంటాయి కదా. ఇలాంటి అడ్డంకులన్నీ కూడా పోవాలంటే మీరు అమావాస్య రోజు జనవరి 29 బుధవారం రోజు తలస్నానం చేసేటప్పుడు ఆ నీటిలో గనక కొంచెం పసుపు, తులసి ఆకులు, రాళ్ల ఉప్పును గనక వేసుకొని మీరు తలస్నానం చేస్తే మీకు ప్రతి పనిలో వచ్చే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇక ఈరోజు మనము పూజ చేయాలి అంటే మొట్టమొదటిగా ఇల్లు మొత్తం కూడా పసుపు నీళ్లు చల్లుకోవాలి. రావి ఆకులో విష్ణుమూర్తి నివసిస్తాడని మనందరికీ తెలుసు కదా. కాబట్టి ఈ పసుపు నీళ్ళని ఒక రావి ఆకు వేసి ఆ రావి ఆకుతో గనక మన ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకున్నట్లయితే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఇంకా రావి ఆకుల్లో విష్ణుమూర్తి నివసిస్తాడు కాబట్టి ఈరోజు మీరు బీర్వాలో ఒక రావి ఆకును గనక ఉంచుకున్నట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక అమావాస్య రోజు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు గనక లక్ష్మీదేవికి విశిష్టమైన పూజలు చేసినట్లయితే ఆ లక్ష్మీదేవిని మీరు ఇంట్లోకి ఆహ్వానించినట్లే. ఈరోజు లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కాబట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ మీరు గనక దీపారాధన చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇంకా పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పటం ముందు తులసి ఆకులు ఉంచి పూజ చేసి ఆ తర్వాత గనక ఆ తులసి ఆకులను మీ బీర్వాలో ఉంచుకున్నట్లయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఈ అమావాస్య రోజు గనక సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా కూడా అన్నీ పోతాయి. ఈ అమావాస్య రోజు ఒక గాజు బౌల్లో రాళ్ల ఉప్పును తీసుకొని ఆ రాళ్ల ఉప్పును గనక మీరు బీర్వా కింద పెట్టినట్లయితే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది మీకు లభిస్తుంది. ఇక అమావాస్య రోజు మీరు ఒక పచ్చి నిమ్మకాయను గనక తీసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి ఒక ఎర్రని గుడ్డలో గనక చుట్టేసి దాన్ని ఇంటికి కట్టినట్లయితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందన్నమాట. ఇది అమావాస్య రోజు ఖచ్చితంగా చేస్తే మనకి ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అంతా పోతుంది. ఇక బూడిద గుమ్మడికాయని ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఈ బూడిద గుమ్మడికాయని ఇంటికి తెచ్చుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పట్టి మన ఇంటికి గనక కట్టుకున్నట్లయితే మన ఇంట్లో ఉన్న ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ కానీ దుష్ట శక్తులు కానీ ఏమైనా కూడా మనకి మొత్తం వెళ్ళిపోతాయన్నమాట. ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని ఈ పని చేసి చూడండి. ఇంకా ఈ అమావాస్య రోజు సాయంత్రం పూట మీ ఇంటి కుడివైపున రాగి చెంబులో ఒక పువ్వు వేసి చూడండి. ఇలా కనుక వేసి ఉంచినట్లయితే ఆ లక్ష్మీదేవిని మీరు ఆహ్వానించినట్లే.
ఇక అమావాస్య రోజు చాలామంది కూడా దిష్టి అనేది తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ అమావాస్య రోజు తీసుకుంటే దిష్టి మొత్తం కూడా బాడీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందన్నమాట. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం రాళ్ల ఉప్పు, 2 ఎండుమిరపకాయలను తీసుకొని 3 సార్లు ఎడమవైపు, 3 సార్లు కుడివైపు తిప్పుకొని వారు ఎవరు తొక్కని ప్లేస్లో అంటే ఏదైనా చెట్టు మొదట్లో కానీ అలా వేసేసేయండి. అప్పుడు మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఈ అమావాస్య రోజు మనము చేయకూడని పనులు ఏమిటో కూడా తెలుసుకుందాము. ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా గడ్డం గీసుకోకూడదు, కొత్త బట్టలు వేసుకోకూడదు, మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. నువ్వులు ఈరోజు గనక నువ్వులు దానంగా ఇస్తే మీ జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. కాబట్టి ఈరోజు నువ్వుల నూనెను కానీ నువ్వులు కానీ దానంగా ఇవ్వండి. మీ జాతకంలో ఏమైనా శని దోషాలున్నా కూడా అన్నీ పోతాయన్నమాట. ఈ అమావాస్య రోజు తలకి నూనె రాయకూడదు. అదేవిధంగా పిల్లల్ని బయట తిప్పకూడదు. ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా మాంసాన్ని తినకూడదు. ఎందుకంటే మాంసం తిన్నట్లయితే ఈరోజు ప్రతికూల శక్తులను మనము ఆహ్వానించినట్లే. ఈ అమావాస్య రోజు ఎప్పుడూ కూడా గోధుమలు కొనకూడదు. ఎందుకంటే గోధుమలు కొనడం వల్ల అవి చెడు ప్రభావాన్ని మనపై చూపుతుంది. అమావాస్య రోజు ఖచ్చితంగా రాత్రిపూట భోజనం చేయకూడదన్నమాట. మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం ఏదైనా పలహారం తినొచ్చు, అంతేకాని రాత్రి మాత్రం భోజనం చేయకూడదు. ఈరోజు పితృదేవతలు ఉంటే వారిని తలుచుకుంటే అంతా మంచే జరుగుతుంది. ఈ అమావాస్య రోజు కొత్త పనులు అయితే అస్సలు మొదలు పెట్టకూడదండి. ఏవైనా పనులు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి అయితే అవైతే పర్వాలేదు, కానీ కొత్త పని మాత్రం ఈరోజు మొదలు పెట్టకూడదు. ఇవండి అమావాస్య రోజు చేయకూడని పనులు. ఈ విధమైన జాగ్రత్తలు కనుక మనము ఈ జనవరి 29 బుధవారం రోజు అమావాస్య రోజు తీసుకుంటే లక్ష్మీదేవిని మనము ఇంట్లోకి ఆహ్వానించినట్లే. అదేవిధంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.